వీడియో ఏంటంటే మీరు ఎవరికి కూడా తప్పు నాదే సారీ అని చెప్పమాకండి. నీ తప్పు లేకపోయినా తప్పు నాదే సారీ అని చెప్పమాకండి. ఒక 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం అనుకుంటా నేను ఇట్లనే ఒకడికి డబ్బులు ఇచ్చా, ఒక పని చేసి పెట్టరా అని, అంటే ఎడ్యుకేషన్ పరంగానే. అయితే వాడు చేస్తానని నాకేం చెప్పినప్పుడేమో చేస్తానని చెప్పాడు, అవి ఇవన్నీ మాటలు చెప్పాడు, మంచిగా మాట్లాడాడు. తర్వాత అవ్వలేదు. అవి అడిగేసరికి వాడు ప్లేట్ మార్చాడు. అంటే వాడు ఒరిజినల్ చూపించాడు ఎట్లాంటి వాడు ఏంటనేది మాటలు. కానీ అవి నాకు ఇంకా డబ్బులు ఆడి దగ్గర ఆగిపోయినాయి. అంటే ఇక అవ్వాల్సిన పని కూడా అవ్వాలా, అసలు మెయిన్ అయిపోవాలా. అయితే వాడు ఆ రోజు ఇక నా డబ్బులు నాకు ఇట్లా డబ్బులు తీసుకున్నారు ఎందుకు చేయలేదు అని అడిగాను వాడిని. వాడి దానికి అట్లా నాతో గొడవ పడాలని, కొట్లాట దిగాలని అదని ఇది చూశాడు, ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి అవి ఇవని చేసి. నేను అనుకున్నాను ఇక నాది ఉంది కదా, నా పని అవ్వలేదు, మరి ఎట్లా డబ్బులు కూడా ఉండిపోయినాయి అని చెప్పేసి వాడికి నేను సారీ, నేను తప్పుగా ఏమైనా మాట్లాడితేనే వాడు ఎన్ని తీసాడంటే ఆ రోజు ఆ మాట అసలు అదే మన తప్పు లేనప్పుడు మనం చెప్పకూడదు. దానికి వాడు ప్రతి దానికి రికార్డ్ చేసేవాడు, దానికి తప్పు నాదే సారీ అన్నది. మీ అబ్బాయి సారీ అని చెప్పాడు, మీ అబ్బాయి తప్పు అన్నాడని చూపించి నా దగ్గర డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా, నా పని చేయకపోవడం కాకుండా, జనాలందరికీ నేనేదో అయ్యన్నాను ఇయ్యన్నాడు, ఇట్లా డబ్బులు తీసుకున్నావు అన్నాడు, ఇయ్యన్నాడు అని అబద్ధాలు చెప్పుకొచ్చాడు. ఇక నేను అబద్ధాలు చెప్పానని చెప్తున్నాడు. అడిగిన వాడికి అందరికీ ఇదిగో మీ అబ్బాయిదే తప్పు, మీ వాడిదే తప్పు అని అందరికీ చూపిస్తున్నాడు. ఇదిగో మీ అబ్బాయి చెప్పాడని. ఉంటారు కొంతమంది ఇట్లా జాలి, ఇట్లా మనం అనుకుంటున్నాం, కొంతమంది ఇట్లా జాలి అట్లా కొంతమంది ఉంటారు. మంచిగా యాక్షన్ చేస్తాడు వాడు, ఎప్పుడు నిన్ను ఏం చేయాలని చూస్తుంటాడు. ఆ పని అవ్వకపోతే ఎవడికి కూడా ఎప్పుడు మీరు తప్పు లేకుండా సారీ తప్పు నాదే అని చెప్పమాకుండా. నా కొడుకులు దొంగ నా కొడుకులు ఉంటారు. అదే వాడిని పట్టుకొని, వాడు ఆ చిన్న డైలాగ్ని పట్టుకొని నా డబ్బులు ఎగ్గొట్టాడు, పని చేయలేదు, జనాలందరికీ వేరే కల్పించి చెప్పేశాడు మాటలు కూడా. చివరికి నాదే అబద్ధం అని చెప్పాడు. సో ఎవడు కూడా తప్పు నాదే సారీ అని ఎవడికి కూడా నీ తప్పు లేకుండా చెప్పమాకండి. ఎంత పెద్ద అంటే వాడి దగ్గర నీ డబ్బులున్నా, ఎంత పెద్ద ఇదైనా కూడా చెప్పమాకండి. మంచోడైతే సర్లే అని ఏదో లైట్ కానీ మామూలు వదిలేస్తాడు. వాడు కొంతమంది దొంగ నా కొడుకులు ఉంటారు, ఇట్లాంటి దొంగ నా కొడుకులు ఆ చిన్న డైలాగును కూడా తప్పు మందే అని రుద్దేసి అన్నీ మన మీద నెట్టేస్తాడు. వాడికి అనుకూలంగా అదే అవకాశంగా చూసుకుంటాడు. అదే వీడియో.